హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. మన మ్యావరిక్ మారుతి గారు తీసిన రాజాసాబ్ చూడడం అయితే జరిగింది. రాత్రి ప్రీమియర్స్కి వెళ్ళానమాట. ఎలా ఉంది అనిపించిందంటే అరుంధతే మళ్ళీ తీశారా అనేలాగా అనిపించింది. దాంతో క్లియర్గా దాంతో ఉన్న పశుపతి క్యారెక్టర్ ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలుసు. అదే క్యారెక్టర్ మళ్ళీ తీసినట్టు అనిపించింది. మొత్తం అదే సంస్థానం, అదే రాజ్యం, అదే అరుంధతిలాగే ఇక్కడ ఆమె, అక్కడ పశుపతి బదులు ఇక్కడ మన సంజయ్ దత్. ఏంటి డిఫరెన్స్ ఉంది? సేమ్ అదే. అక్కడ లస్ట్ ఏదో సమ్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఇక్కడ తనని పెళ్లి చేసుకోవాలా ఏదో సంథింగ్, ఇక్కడ డిఫరెంట్ ఫ్యాక్టర్ పెట్టి సేమ్ అదే మళ్ళీ వెళ్ళడం, క్షుద్ర పూజలు నేర్చుకోవడం. ఇక్కడ కొంచెం హిప్నోటిజం అని యాడ్ చేశారు. అంటే ఏంటి ఇది? ప్రాపర్ హిప్నాటిజమా, లేదా ఆయన నిజంగానే ఈవిల్లా, లేదా ఈవిల్ వచ్చి హిప్నాటిజం చేస్తా ఉందా ఏంటి? అదొక కన్ఫ్యూజ్డ్ ప్యాటర్న్ లాగా పెట్టారనమాట. మారుతి గారి కోర్ పాయింటే కామెడీ. ఎందుకు ఆ కామెడీని సినిమాలో లేకుండా చేశారో నాకు అర్థం కాలే. ఎలా ఉంటుందంటే ప్రభాస్ గారు యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ లుక్స్ ఆర్ వెరీ గుడ్. ఆ వైబ్ వచ్చింది, కొంచెం కామెడీ యాంగిల్, కొంచెం ఫన్నీగా ఒక సీన్లో లుంగి ఎత్తుకొని వస్తూ ఉంటాడు. బట్ స్టిల్ కొంచెం క్రింజీగా అనిపించిండొచ్చు కొంతమందికి, బట్ స్టిల్ అది కూడా ఎంటర్టైనింగ్ అనిపించింది. అరే ప్రభాస్ ఇంత అవుట్ అండ్ అవుట్ వెళ్ళి ఇంత కామెడీ చేస్తున్నాడని. సో ప్రభాస్ ఎఫర్ట్స్లో అయితే ప్రాబ్లం లేదు, చాలా బాగా ఎఫర్ట్స్ పెట్టాడు, కొన్ని అవుట్ వెళ్ళి చేశాడు. అక్కడక్కడ కామెడీ బాగా అనిపిస్తుంది. ఎలా అంటే మనం నవ్వం అనమాట, ఏదో స్మైల్ వస్తుంది ఫేస్ మీద, అవునా అని స్మైల్ లాగా వెళ్తూ ఉంటుంది. అక్కడ వరకు బాగానే ఉంది. మిగతా అంతా అదే పశుపతి క్యారెక్టరు, అదే స్టోరీ. ఎంత డ్రాగ్ చేస్తారంటే స్టోరీ చాలా వీక్ ఉందండి. రైటింగ్ మాత్రం ఎలా అంటే ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఉండదు. ఎంతసేపు పెడతారు? నానమ్మ అంటారు, ప్రభాస్ నానమ్మ, ఆ నానమ్మ సెంటిమెంట్ మీద చూపించారు. ఎందుకు మారుతి సెంటిమెంట్ మీదకి వెళ్ళిపోయావు? కామెడీ మీద కదా కాన్సన్ట్రేట్ చేయాల్సింది నువ్వు. నీలో ఉన్న కోర్ పాయింట్, ఎనర్జిక్ పాయింట్ ఇదేమన్నా అంటే కామెడీ ఆల్రెడీ తీసేసాం, ఇప్పుడు కొత్తగా ఏం తీస్తాం? ఆ కామెడీ హారర్ కాస్త ఎలా అయిందంటే హారర్ ఫ్యాంటసీ అయిందన్నావు. ఆ ఫ్యాంటసీతో పాటు కామెడీ ఉంటే ప్రాపర్గా వర్కౌట్ అయ్యేది. అది ఎలా అయిపోయిందంటే ఒక మిక్స్డ్ జానరా లాగా అయిపోయింది. ఒక పక్క కొంచెం ఫ్యాంటసీ, ఒక పక్క కామెడీ, ఒక పక్క సెంటిమెంటు. అది ఏది ఒక ప్రాపర్ మేడ్ డిష్ లాగా కనిపించడంలా ఏదో అది ఇది మిక్స్ చేసుకుంటున్నట్టుంది. సో అది మెయిన్ కోర్ పాయింట్ అక్కడ దెబ్బ కొట్టేసింది. కామెడీ మీద కానీ ఫోకస్ చేసి ప్రాపర్గా ప్రభాస్తో కానీ ఉన్న వాళ్ళతో కామెడీ కానీ చాలా బాగా పెట్టింటే, కారర్తో పాటు హారర్ పెట్టింటే బాగుంది. ఇక్కడ హారర్ అనిపించదు, అసలు హారర్ మూవీ కాదు ఇది. హారర్ ఎక్కడ అనిపించింది? నాకు ఎక్కడ భయం అనిపించలేదు, నాకు ఎక్కడ భయమే అనిపించలేదు. ఏదో మధ్యలో హ్యాన్ వస్తుంటే కామెడీ చేస్తుందన్నారా ఏంట్రా అనిపిస్తుంది. అది 2.5 years ఇంత స్కేల్ పెట్టి ఇంత విజువల్స్ చేయాలంటే అంత ఈజీగా అనిపిస్తుంది. చాలా వర్కౌట్ చేశారు స్క్రీన్ మీద. అనిపించింది ఏంట్రా ఇంత చేశారా మీరు? ఇంత చేసి మీరు కోర్ పాయింట్ ప్రాపర్గా లేకపోవడం వల్ల చేసిన దానికి వాల్యూ లేకుండా పోయింది. ఏంటి లాభం? సీన్ ఉంటుంది, ప్రభాస్ కొంచెం ఫ్లాష్లోకి వెళ్ళినట్టు ఉంటుంది. ఆ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది, స్పాయిలర్ అవుతుందని చెప్పట్లా. ఆ సీన్లో ప్రభాస్ చాలా ఎఫర్ట్ పెట్టాడబ్బా. చాలా ఏడ్ చేశాడు, చాలా ఎఫర్ట్ పెట్టాడు, ఎనర్జీ చూపించాడు. హీ డిడ్ హిస్ బెస్ట్ అనమాట. కానీ కోర్ పాయింట్ అంత లేదు. ఎంతసేపు చూపిస్తారు ఆ సెంటిమెంట్ని? నానమ్మ సెంటిమెంట్ ఓకే, ఎంతసేపు సెంటిమెంట్? ఏది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా లాగుతూనే ఉంటారా రబ్బర్ బ్యాండ్ లాగినట్టు? ఎంత సెంటిమెంట్ చూపిస్తారు? జనాలు మొత్తం సెంటిమెంటల్ పీపుల్ అయ్యా. టు బి ఫ్రాంక్, ట్రైలర్ వచ్చేప్పుడు నాకు అర్థమైపోయింది ఈ సినిమాలో కంటెంట్ కొంచెం దొబ్బింది, నాకు క్లియర్గా అర్థమైపోయింది. కానీ లాస్ట్లో స్టేజ్ మీద కూడా మారుతి వచ్చేసి సినిమా బాగాలేకపోతే అడ్రస్ పెడతా, అడ్రస్ కొట్టేది చెప్తే నాకే డౌట్ వచ్చింది. ఏంట్రా ఇంత ఏం చెప్తున్నారు అంటే, నేను చూసింది ఏమన్నా నాకు కరెక్ట్గా అనిపించలేదా ఏంటి అని నా మీద నాకే డౌట్ కొట్టేలాగా అంత కాన్ఫిడెంట్ స్పీచ్ అయితే ఇచ్చావు. కానీ సినిమాలో ఏముంది? ఎలా ఉంటుందంటే ఈ సినిమా ఏందిరా సినిమా ఎట్లుంది అనే టైంలో ఈ ఫిలిం బై మారుతి అని వస్తుంది ప్రౌడ్గా. అర్థం కాదు అసలు. ట్రైలర్లో ప్రభాస్ ఓల్డ్ గెటప్ చూస్తే అందరూ ఏమనుకున్నారు? ఆ ఓల్డ్ గెటప్లో దూరుతుంది, చాలా కంటెంట్ ఉంటుందేమో ఏదో అనుకున్నారు. అసలు ఓల్డ్ గెటప్ సినిమా నుంచి ట్రిమ్డ్ లేపేశారు, కట్ చేసి వేసేశారు. ప్రభాస్ వస్తే ఎలా ఉండాలి? కొన్ని సీన్స్ అద్దిరిపోవాలి. ఒక సీన్లో బీజిఎం అది ఇది బాగా పడుతుంది, క్లైమాక్స్లో ఏందో జరిగిపోతూ ఉంటుంది అని చూస్తూ ఉంటాం. కానీ అది ఏం చూస్తున్నా, అది ఏం జరుగుతుంది అనేది రిజిస్టర్ అవ్వడానికి అసలు ఈ రివ్యూ చెప్పేటప్పుడు రివ్యూ ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఏముంది ఇది చెప్పడానికి? బాగాలేదు, వర్స్ట్ అని కొన్ని ఫ్యాక్టర్స్ స్పెసిఫిక్గా చెప్పే కుదరడంలే. ఎక్స్ట్రాడినరీ చెప్పే ఏదో వెళ్తుందండి, ఏదో సీరియల్ లాగా వెళ్తుంది ఓకే. కాకపోతే స్కేల్ పెద్దది. ప్రభాస్ ఉన్నాడు కాబట్టి కనీసం సినిమా ఇంతసేపు కూర్చొని చూడగలిగినాం. ఈ ప్రభాస్ లేదు, ఇంకెవరో కొత్త యాక్టర్ ఎవరో ఉంటే అసలు సినిమా ఏంది ఇది? అవసరం లేదనిపించింది. ఇందులో దానికి ప్రీమియర్ షో ఎందుకు, మళ్ళీ దాని సీక్వెల్ ఎందుకండి? ఇప్పుడు బాహుబలి ఇట్లాంటి సినిమాలు అంటే స్టోరీ చాలా పెద్దది కాబట్టి సీక్వెల్ తీశారు, దానికి ఒక మీనింగ్ ఉంటుంది. అదేదో స్టోరీ మొత్తం ఒక దాంతో పెట్టి ఇది స్టోరీని క్లియర్గా చెప్పచ్చు కదా. సీక్వెల్ ఎవడు అడిగాడు? వై సీక్వెల్స్ నాకు అర్థం కాదు. జస్ట్ ఒక హుక్ పాయింట్ లాగా సీక్వెల్ ఎందుకు సీక్వెల్? అండ్ 3 heroines వాజ్ ప్యూర్లీ ఫర్ డెకరేషన్ పర్పస్ అండి. ఒక కైండ్ ఆఫ్ కలర్ఫుల్నెస్ తీసుకురావాలి స్క్రీన్లో. ఎంతమంది అమ్మాయిలు, ప్రభాస్ కైండ్ ఆఫ్ హడావిడి క్రియేట్ చేయడానికి పెట్టారే కానీ స్టోరీ పరంగా దెర్ ఇస్ నో అబ్సల్యూట్ నాన్ సెన్స్, దెర్ ఇస్ నథింగ్. ఎందుకు అసలు వాళ్ళ హీరోయిన్ ఇంట్రడక్షన్ కోసం మళ్ళీ టైం వేస్ట్.
ఒక్కొక్కరిని చూపిస్తూ అసలు అసలు హీరోకి ఎవరంటే ఇష్టం తెలియదు. అది ఫన్నీలో వెళ్తుంది, అది ఫన్ అనుకోవాలా అది ఏమో తెలియదు అసలు వెళ్తుంది. మైన్యూట్ డీటెయిల్స్ ఉన్నాయి ఆ క్రోకడైల్ సీన్లో. మామూలుగా క్రోకడైల్ వాటర్లోకి వెళ్తేనే అది ఇట్లా ట్విస్ట్ అనమాట, ఏదైనా పట్టుకున్నప్పుడు ఆ ట్విస్టింగ్ కూడా చాలా బాగా స్టైలిష్గా, చాలా ఇంటెన్సిటీగా కొంచెం కొన్ని సీన్స్ అక్కడ వరకు బాగానే ఉంది అనిపించింది. అది మీరు వెళ్ళండి, సినిమాకి వెళ్ళండి, చూడండి. అంటే సినిమాలు ఏదో అయిపోతుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దండి. క్యాజువల్ కూర్చోండి, సినిమా అవుతుంది, సినిమా అయిపోయినాకే ఇంటికి వెళ్దాంలే అని క్లియర్గా మైండ్ సెట్ పెట్టుకొని కూర్చోండి. అలా వెళ్తుంటుంది. మీకేమనిపించిందో చూసి కామెంట్లో చెప్పండి. ఒకవేళ మీరు నన్ను కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వీడియోకి వచ్చిన లైక్ ఇస్తే ఇట్ విల్ రీచ్ మోర్ పీపుల్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ గుడ్ బై.